తైక్వాండో రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ ప్రదర్శించారు. ఈ నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు అనంతపురం జిల్లా తాడిపత్రిలో న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో శ్రీకాకుళం క్రీడాకారులు తమ సత్తా చాటి పతకాలను సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ప్రధాన కార్యదర్శి కొమర భాస్కర్రావు అభినందనలు తెలుపుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలు సాధించిన వారు జాతీయ స్థాయిలో పాల్గొంటున్నారని అన్నారు. అలాగే జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ధర్మాన కృష్ణదాస్, మెంటాడ సాంబమూర్తి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ముఖ్య సలహాదారు పి సుందర్రావు మాస్టారు క్రీడాకారులు అభిమానులు అభినందనలు తెలియజేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు కోచ్ మేనేజర్గా బి ధనంజయరావు నీరజ వ్యవహరించారు. గెలుపొందిన క్రీడాకారుల జాబితా చూసినట్లయితే సబ్ జూనియర్ బాలుర విభాగంలో అండర్ 21 కేజీల విభాగంలో వరుసగా పెద్దిన గగన్ సిల్వర్ మెడల్, అండర్ 27 కేజీల విభాగంలో కారే సాక్షాత్ బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు. బాలికల విభాగంలో అండర్ 16 కేజీల విభాగంలో సింహ జోషిత సిల్వర్ మెడల్, అండర్ 18 కేజీల విభాగంలో ఆరంగి లహరి బ్రాంజ్ మెడల్, అండర్ 20 కేజీల విభాగంలో దువ్వు త్రివేణి బ్రాంజ్ మెడల్, అండర్ 35 కేజీల విభాగంలో గొండు మోక్షాన్విత బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారు. క్యాడెట్ బాలుర విభాగంలో వరుసగా అండర్ 32 కేజీల విభాగంలో దువ్వు లీలామాధవ్ సిల్వర్ మెడల్, అండర్ 37 విభాగంలో కారి మోక్షిత్ గోల్డ్ మెడల్, అండర్ 41 కేజీల విభాగంలో పల్లి సాయికృష్ణ సిల్వర్ మెడల్ సాధించారు. క్యాడెట్ బాలికల విభాగంలో అండర్ 29 కేజీల విభాగంలో పెద్దిన యశిత బంగారు పతకం కైవసం చేసుకుంది.